ఫ్రెండ్స్ ఈరోజు అయితే బంగ్లా మీద టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాం. ఇది 4th మ్యాచ్ 2025 సీజన్లో అయితే బంగ్లా మీద ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అన్నట్టు. ఓవరాల్గా అయితే 4th మ్యాచ్. సో విన్నర్కి వచ్చేసరికి ఇగో 2 లీటర్ మజా బాటిల్. సో విన్నర్ ఎట్లా అంటే ఎవరైతే ఎక్కువ బాల్ ఫేస్ చేస్తారో వాళ్ళు విన్నర్ అన్నట్టు. ప్లస్ చూడండి ఇక్కడైతే మేము బౌండరీస్ సెట్ చేసినాం. డైరెక్ట్ క్యాచ్ పడితే అవుట్, బౌండరీ డైరెక్ట్ బౌండరీ అవతల పడ్డ అవుట్. సో 1 2 3 4 5 6 7 మెంబర్స్ ఉన్నాం మొత్తం. చూద్దాం మరి ఎవరు గెలుస్తారో. ఫస్ట్ మనం మెంబర్స్ అయితే వేద్దాం. అటే ఉంటుంది ఎవరికి చెప్పినా వాళ్ళ పేరు చెప్పి పెట్టింది. ఇది వాళ్ళకు ఇది కన్నయ్యకు, ఇది వాళ్ళకు ఇది కార్తీక్, ఇది వాళ్ళకు చిన్న కన్నయ్యకు, ఇది వాళ్ళకు ఇది భువనేశ్కు, ఇది వాళ్ళకు హర్షవర్ధన్కు, సండికి. ఓకే నేను 7 6 5 4 3 2 1 2 1. సో ఫస్ట్ కార్తిక్ బ్యాటింగ్ ఆడతాడు. నేను 7th కాబట్టి నేను బౌలింగ్ వేస్తాను. కీపర్ మన ఇష్టం ఎవరైనా పెట్టుకోవచ్చు. ఓకే అర్థమైంది రూల్స్ అయితే. లెట్స్ గో. చూద్దాం మరి ఎలా ఇంట్రెస్టింగ్ ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో. లెట్స్ గో. ఫ్రెండ్స్ ఫస్ట్ బాల్ స్టార్ట్ అయింది. హెల్మెట్ పెట్టుకొని ఓకే ఫస్ట్ బాల్. ఫ్రెండ్స్ ఫస్ట్ బాల్ రికార్డ్ అయింది. సెకండ్ బాల్ అవుట్ 4. చూద్దాం. అరే క్యాచ్ డ్రాప్. మూడు బాల్ అయినాయి. 4 balls పట్టిండు, ఏం తేడా లేదు. ఓ వెరీ గుడ్ బ్యాటింగ్. వాళ్ళు చూద్దాం. ఓ క్యాచ్ డ్రాప్. ఫ్రెండ్స్ ఒక ఓవర్ కంప్లీట్ అయింది. సో 6 బాల్ అయితే డాట్ చేసిండు. ఇప్పుడు 2వ ఓవర్ అయితే వేస్తారు. ఫ్రెండ్స్ ఇక సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ చూద్దాం. 6 బాల్ అయితే మంచిగా డాట్ చేసిండు. వైట్ బాల్. ఓ బోల్డ్ అవుతుండే, జస్ట్ బాల్ మిస్ అయింది. అవుటే గట్టి కొట్టిండు, అవుట్ అయిండు. ఫైనల్లీ నువ్వు 8 బాల్ పట్టినావు. ఓకే గుర్తుంచుకో 8 బాల్. చిన్నకనే సెకండ్ బ్యాటింగ్ పడుతుండు. చిన్నకనే ఎన్ని బాల్ పడతావు చెప్పలేమా? క్లియర్ కొంచెం చెప్పు కదా. 8 బాల్ పడతాడట. చూద్దాం మరి 8 బాల్ పడతారా, ఫస్ట్ బాల్ అవుట్ అవుతారా. ఇయర్ గోస్ ఫస్ట్ బాల్, ఫుల్ టచ్ బాల్. ఓ వాట్ ఏ డిఫెన్స్, ఎక్సలెంట్ డిఫెండ్ చేసిండు. 1 బాల్ కంప్లీట్ అయింది. ఓ 2 బాల్స్ కంప్లీట్ అయినాయి. లాస్ట్ ఇయర్ చిన్నకనే ఇక్కడనే చాలా క్రియేటివిటీ మ్యాచ్ అయితే ఆడిండు. ఓ 3 బాల్ కంప్లీట్. 4వ బాల్. ఓ వాట్ ఏ డిఫెన్స్, వికెట్లకు డైరెక్ట్ వేసిన అని మంచిగా ఆపడుతుండు. 4 బాల్ అయితే పట్టిండు ఇప్పటికి. అవుటా కాదు ఇప్పుడు ఆయన క్యాచ్ పట్టిండు, అవతల పెట్టిండు. నువ్వు బయటకి ఎందుకు అయినావు? తప్పు నీది. అవుటే గ్రౌండ్ టెప్. ఇది ఒకసారి చెక్ చేస్తావు. నేను గ్రౌండ్ టెప్ కదా. ఫ్రెండ్స్ కొంతసేపు చర్చలు అంటే తర్వాత రివ్యూ అయితే చూసినాం. చూసేసరికి గ్రౌండ్ కట్టినట్టు అయితే కనబడుతుంది. సో కన్నయ్య అయితే మంచి క్యాచ్ పట్టిండు, స్టెప్ బాల్ అన్నట్టు. సో ఇప్పుడు రూల్ ఏంటంటే ఇగో బౌండరీ మీద ఎవరైనా క్యాచ్ పట్టిరానికి మనిషికి అంటిపోయినా క్యాచ్ పట్టిపోయినా నాట్ అవుట్, డైరెక్ట్ అవుతూ పడితే అవుట్. ఓకేనా? అవుటే 6 బాల్ పట్టినావు. నువ్వు అన్నాను కదా 2 తక్కువ పట్టినావు. వెరీ గుడ్. అయినా పర్లేదు, సెకండ్ ప్లేస్లో ఉన్నావు. ఇప్పుడు మనం ఎదురు చూసిన కన్నయ్య వస్తుండు. కన్నయ్య ఎన్ని బాల్ పడతావు? 100 బాల్. కన్నయ్య 100 ఛాలెంజ్ చేస్తుండు. చూద్దాం మరి. ఫ్రెండ్స్ ఇక కన్నయ్యకు ఫస్ట్ బాల్. ఓకే ఫస్ట్ బాల్ అయితే క్యాచ్ ఆపర్చునిటీ అయితే మిస్ అయిపోయింది ఇక్కడ ఫీల్డర్ లేక. సో సెకండ్ బాల్
ఓ బౌన్స్ వేసిండు, నాట్ వైడ్ మీదకి వెళ్ళేది. ఓ 3 balls కంప్లీట్. ఓ క్యాచ్. ఓ ఫీల్డర్ నువ్వు మంచిగా కూర్చో కిందికి, అట్లా కూర్చో. 5th ball క్యాచ్. మస్తు ట్రై చేస్తారు క్యాచ్లా కానీ. 6th ball. ఓ వాట్ ఏ డిఫెన్స్. సెకండ్ ఓవర్. చిన్న కన్నయ్య సెకండ్ ఓవర్ అయితే ఇస్తుండు కన్నయ్యకు. ఒకసారి చెక్ చేస్తా ఎంత దూరం ఉందో లేదన్నది. ఫ్రెండ్స్ డిఆర్ఎస్ చెక్ చేసినాం. చెక్ చేస్తే కన్నయ్య కాలు లాంగ్ ఉంది. సెకండ్ వెనక కాలు పెట్టేలోపే స్టంప్ అయితే కొట్టేసిండు. ఇక కన్నయ్య అయితే ఒక వికెట్ తీసిండు. అగో సెలబ్రేషన్ చూడండి ఎట్లున్నదో. ఇప్పుడు నెక్స్ట్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ ఇస్తుంది. కానీ ఎన్ని బాల్ పెట్టినావు కింద? ఎన్ని బాల్ వేసావు నేను? ఒకటే బాల్ వేసి ఎన్ని వేసినావు? ఫస్ట్ బాల్ అన్న 7 బాల్ పట్టిండు కన్నయ్య. ఇప్పుడు హర్షవర్ధన్ బ్యాటింగ్ ఎక్కుతున్నాడు. ఎన్ని బాల్ పడతావు? 10 బాల్ పడతారట. చూద్దాం. 10 పట్టినా ఫస్ట్ వస్తాడు. ఇప్పుడు దానికి వెళ్ళి 8 పట్టారు ఇవరకు అయితే హైయెస్ట్ బాల్స్. క్యాచ్ 10 పడతాడు. ఆ సున్నాను కట్ చేసి ఒకటే పట్టిండు. గుడ్ క్యాచ్ సన్నీ, గుడ్ క్యాచ్. ఇప్పుడు ఎంత నెంబర్? 5th నెంబర్ బ్యాటింగ్ ఎక్కుతుండు. నువ్వు ఎన్ని బాల్ పడతావు? 15 బాల్ అంటుండు. ఇప్పుడు కన్నయ్య బౌలింగ్ అయితే వేస్తుండు. కన్నయ్య దగ్గరికి వెళ్ళి చిన్న కన్నయ్య బౌలింగ్ తీసుకుంటుండు. ఎందుకంటే ఈ బాల్ వికెట్ తీస్తే హైట్రిక్ అని కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుందట. సో నువ్వు 6 బాల్ డాట్ చేసినావు అనుకో, మళ్ళీ నువ్వే వెనక పడతావు. ఓకేనా? ఇక ఫస్ట్ బాల్ ఈయనకు చిన్న కన్నయ్యకు హైట్రిక్ బాల్. చూద్దాం మరి హైట్రిక్ వికెట్ ఇస్తాడు లేదో. గోడ కంటింది. చూద్దాం ఒకసారి రివ్యూలో చెక్ చేద్దాం గోడ కంటిందో లేదో. గోడ కంటితే మాత్రం హైట్రిక్ పడ్డట చిన్న కన్నయ్యకు. ఫ్రెండ్స్ చిన్న కన్నయ్య హైట్రిక్ తీసిండు, గోడ కంటింది. సో అవుట్. కన్నయ్య కంగ్రాచులేషన్స్. 3 బాల్లకు 3 అవుట్ చేసినావు. నువ్వు సెకండ్ ప్లేస్లో ఉన్నావు ఇప్పటికైతే. 3rd ప్లేస్లో ఉన్నావు. ఇప్పుడు 6th బ్యాట్స్మెన్ బ్యాటింగ్ అయితే ఎక్కుతుండు. ఇక లాస్ట్కి నేను ఒక్కనైతే మిగిలి ఉన్నా. సన్నీ ఎన్ని బాల్ పడతావు? 10-12 బాల్స్ అక్కడ ఛాలెంజ్ చేస్తుండు. చూద్దాం మరి చిన్న కన్నయ్య 4th వికెట్ తీయవా? అదిగా చాలు, వేరే లేదు బౌలింగ్. పాపం అందరూ అవుట్ అయితే ఎట్లా? ఫస్ట్ బాల్ వైడ్ వై బాల్ని అంటించిండు. కొద్దిగా అయితే అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుండే కొద్దిగా బయట పడితే. సెకండ్ బాల్. ఓ వాట్ ఏ డిఫెన్స్. బౌలర్ మంచిగా ఆతృతలు ఎత్తుండు బాల్ని. ఓ క్యాచ్. థర్డ్ బాల్. ఫుల్ టాస్ వేసిండు బట్ డిఫెన్స్ ఆడిండు. ఫోర్త్ బాల్ కూడా డాట్ అయిపోయింది. 5th బాల్. ఓ కొద్దిగా అంటుందా? ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ మన దగ్గర ఇట్లా కిందికి మీదకి అనేది సిస్టమ్ లేక మేము దీన్ని నాట్అవుట్గా ప్రకటిస్తున్నాం. నెక్స్ట్ ఛాన్స్ అయితే ఎన్ని బాల్ పడినా 5 పడినావు కదా. ఇప్పుడు 6వ బాల్ చూద్దాం ఎట్లుంటుందో. 6th బాల్. ఓవర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక ఓవర్ నువ్వు అన్నకి వెళ్ళి 6 బాల్ సగం అయితే పట్టినావు. ఈ 6 బాల్ ఛాలెంజింగ్. ఇంకా 3 బాల్ పడితే నువ్వే టాప్ ప్లేస్లో ఉంటావు. 7 బాల్స్ కంప్లీటెడ్. ఇంకా 2 బాల్స్ పడితే టాప్ ప్లేస్కి వచ్చేస్తాడు. 8 బాల్ కంప్లీటెడ్. ప్రస్తుతానికైతే లీడింగ్ 1 బాల్ దూరంలో ఉన్నాడు. ఇప్పుడు అవుట్ అయినా 9 బాల్స్ అవుతాయి. ఆటోమేటిక్గా ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చిండు. ఈ ఫీల్డర్ అది బ్యాట్ గట్టిగా ఊపినా అని మూతి కంటుంది. కొంచెం దూరం ఉండు. అక్కడ క్యాచ్ రా. ఆడ క్యాచ్ అవుట్ అవతల కొట్టిండు. ఎన్ని బాల్ పట్టినావు? 10 బాల్స్ పట్టిండు చెప్పినట్టు. ఇప్పుడు మీ అందరు ఎదురు చూస్తున్నా నేను బ్యాటింగ్ అయితే వచ్చిన. ఇప్పుడు 10 బాల్స్ పట్టిరు, 8 బాల్స్ పట్టిరు. అంటే ఇప్పుడు నేను 11 బాల్స్ నాకు పెద్ద ఛాలెంజింగ్ వీళ్ళ దగ్గర. చూద్దాం మరి మనం ఎన్ని బాల్ పడతామో. ఫస్ట్ బాల్కి అయితే అవుట్ అయితే కావద్దు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను లాస్ట్ 11 బాల్ పడుతుంది విన్ను. అది వాడ కన్నయ్య బౌలింగ్ వేస్తుండు. చూద్దాం. గాలి చిన్నగా ఉంది. ఒక బాల్ కంప్లీటెడ్. 2 బాల్ కంప్లీటెడ్.
కాలు కట్టింది ఫ్రెండ్స్. బాల్ బయట పడ్డది. ఈ బంగ్లా ఆడితే ఇదే ప్రాబ్లం. ఇప్పుడు ఒక ఫిల్డర్ పోయి బాల్ అయితే తెస్తాడు. ఒక అడుగు తీసుకురా పోయి చిన్న ఫ్రెండ్స్. కన్నీ అయితే బాల్ తెస్తుండవు కొంచెం ముంగటుందావు. బాల్ అయితే కలెక్ట్ చేస్తున్నాడు. మళ్ళీ ఎక్కడెత్తుండు తీసుకోరా ఏగు ఫ్రెండ్స్. 5వ బాల్. హెల్మెట్ మాటిను లాస్ట్ బాల్ మాత్రం వెరైటీ వేసిండు. ఇప్పుడు ఒక ఓవర్ కంప్లీట్ అయింది. ఇంకా 4 బాల్ పడితే నేను విన్ను. లాస్ట్ బాల్ పడితే కదా టెస్ట్ వేరే ఉండదు. 11 బాల్స్ అయినా కానీ ఫ్రెండ్స్ మళ్ళీ బ్రేక్ తర్వాత చూద్దాం ఎన్ని బాల్ అవుట్ అవుతామా. ఇప్పటికైతే నేనే ఫస్ట్ లో ఉన్నా. ఇప్పుడు చిన్న కన్నా వేస్తుండు. 3 వికెట్లు వేసి హుషారు 3 వికెట్లు వేసిండు. అడ్డుగుడ్లో 3 తీయరు ఒకటి ఇద్దరు. నెక్స్ట్ మ్యాచ్ లో కన్నయ్య అడ్డుగుడ్ల 4 వికెట్ ఇస్తాడు. చూద్దాం. చిన్నగానే అవుట్ చేసిండు. ఫైనల్లీ విన్నర్ వచ్చేసరికి నేనే. గిట్లా అడ్డున్నావు నేనేదో గిట్లా కావాలనుకుంటే. ఫ్రెండ్స్ చూసిర్రా ఇల్లు నేను కప్పు గెలిచిన మజా గెలిచిన అని ఎట్లా సైలెంట్ ఉంటుర్రు. మీరేం బాధపడకురు. ఇలా ఒక ఆఫర్ పెట్టినా. ఎందుకంటే ఇది నేను పెట్టింది నేనే గెలిచిన కాబట్టి వీళ్ళకు మళ్ళీ మ్యాచ్ పెడుతున్నా. సో ఇంతకుముందు ఎవరైతే రన్ లెక్క కొట్టిరో వాళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్నట్టు. ఇంతకుముందు రన్ లెక్క నాకన్నా ఎక్కువ కొట్టిరు. ఇడిగిరా నువ్వు ఫస్ట్ బ్యాటింగ్, నన్ను సెకండ్, నువ్వు థర్డ్, నువ్వు ఫోర్త్. ఒకటే బాల్ కూడా ఇంత సరే బాల్ ఫస్ట్ పట్టినా ఓకే అంతే. 5 7 పట్టిండు. ఫ్రెండ్స్ ఇలా 6గురు కెమెరామ్యాన్ 7గురు. ఈ 7గురులలో ఎవరు ఎక్కువ బాల్ పడితే వాళ్ళకి మజా ఇస్తా. ఓకేనా? లెట్స్ స్టార్ట్. ఇప్పుడు చూద్దాం మరి ఈ మజా ఎవరు గెలుచుకుంటారో. ఇంకా బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే కొంచెం అనుభవం అయింది ఇక్కడ ఎట్లా ఆడాలనేది. ఫస్ట్ బ్యాటింగ్ సన్నీ అయితే వెళ్తుండు. ఆల్ ద బెస్ట్ సన్నీ. అంతకన్నా అప్పటికన్నా ఎక్కువ బాల్ పట్టాలా. ఫ్రెండ్స్ ఇప్పుడు గేమ్లో ఒక రూల్ యాడ్ చేస్తున్నాం. ఏంటంటే వైడ్ వేయనా కానీ బాల్ కౌంట్ చేసుడే. ఎందుకంటే టెస్ట్లలో వైడ్ ఉండవు కాబట్టి. అంటే బాగా లాంగ్ పోతే వైడ్ ఇద్దాం. అయినా లాంగ్ వేసినంత వేయడం వల్ల బౌలర్ మిస్టేక్ కాబట్టి బ్యాట్స్మెన్ ఒక బాల్ కౌంట్ అవుడే. సమరం మళ్ళా మొదలైంది. ఫస్ట్ బాల్. వాట్ ఏ షాట్. ఒక్కొక్క బాల్ ఒక్కొక్క డిఫరెంట్ చేస్తే బ్యాట్స్మెన్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. థర్డ్ బాల్. బ్యాట్ కడితే క్యాచ్ అవుతుండే. ఫోర్త్ బాల్. క్యాచ్ 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 క్యాచ్. ఇద్దరు పొత్తుల క్యాచ్ పట్టలేరు. బౌండరీ అనేది అన్నారు. మంచి క్యాచ్. ఒక్క నిమిషం ఇక్కడ ఫీల్డర్ ఉన్నాడు కదా, నువ్వు వచ్చి రావడం వల్ల నేను డిస్టర్బ్ అయింది. పడుతుండే నీ పక్క వచ్చినప్పుడు నువ్వు రావాలా, లేకపోతే మళ్ళీ దెబ్బ తాకించుకుంటారు. 2 బాల్స్. మళ్ళా బాల్ కింద పడ్డది. ఓళ్ళు అమ్మంటే పోక మన పక్క పంట ఉన్న చింటు బాయ్ అయితే బాల్ ఇవ్వమంటారు. యువతల పక్క అయితే అవతల పక్క పోయేది. బాల్ వచ్చేసింది. లాస్ట్ బాల్. చూద్దాం ఈ బాల్ మరి అవుట్ అవుతాడు లేదో. 6 బాల్ అయితే పట్టింది ఇప్పటికి. ఫ్రెండ్స్ యాక్చువల్లీ మేము బ్యాక్ సైడ్ ఎడబడితే అవుట్ అని చెప్పుకోలేదు. సో అందుకే ఇది నాట్ అవుట్గా ప్రకటిస్తున్నాం. ఇగో బ్యాక్ సైడ్ కీపర్ వెనుక వాళ్ళ ఇల్లు అవతల పడితే అవుట్. ఓకేనా? సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్. కీపర్ నువ్వు ఎత్తు. నువ్వు చూడుగా ఎటు దృష్టి పెట్టినావు మరి మ్యాచ్గా పెట్టాలా. కౌంట్ బాల్. ఫస్ట్ బాల్ అయిపోయింది. సెకండ్ బాల్ కూడా కౌంటే. నాట్ వైడ్ కిందకి రాదు అది. 3 బాల్ సేమ్ వేసిండు. బ్యాట్స్మెన్కి అయితే 3 బాల్ లాభం చేసిండు.
4 బాల్ సేమ్ వేసిండు. ఇక్కడ కీపర్ అయితే ఏం చేస్తుందో తెలియదు, మొత్తం గోడనే ఆపుతుంది. అదే బాల్ కొంచెం ఇటనే, అదే బాల్ ఇటే ఆప్సైడ్ అయ్యి కథ ఎడ్జ్ అవుట్. లా బాల్ 4 బాల్ మంచి ఛాన్స్ ఇచ్చిండు. 5 బాల్. ఒకటి బంగ్లా మీద పడ్డది. సో ఫైనల్లీ బాల్ అయితే మళ్ళీ వస్తుంది మా దగ్గరికి. ఫస్ట్ బ్యాట్స్మెన్ అయితే విరోచితంగా ఆడుతుండు. ఇప్పటికి 12 బాల్ పట్టిండు. సో చిన్నకన్నా చూద్దాం మరి. వికెట్ స్పిరిట్ ఉంది, వికెట్ ఇస్తలేదు. నువ్వు యాక్టింగ్ కాదు ఫస్ట్ నుండు. బాల్ మాత్రం ఇంకొంచెం స్పీడ్ వేయాల. క్యాచ్. 3 బాళ్ళు. అసలుగా అవుట్ అయితే లేడు. బౌలర్లు అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. నెంబరే కొట్టిడు. 3 బాల్ అయినాయా? 4 బాల్ అయినాయి, ఇంకా 2 ఉన్నాయి. కొద్దిగా అయితే అవుట్ అవుతుండే. దీనికంటుంది గోడ కంటలా. లాస్ట్ బాల్ 3 ఓవర్లు. హైయెస్ట్ 18 బాల్స్ అయితే పట్టిండి ఇప్పటికి. ఇది కూడా నాట్ అవుట్. ఇప్పుడు కన్నయ్య బౌలింగ్ అవుతుండు. చూద్దాం మరి కన్నయ్య బౌలింగ్లో అవుట్ అయితే లేదు. కీపర్ రఘులు. 4th ఓవర్. క్యాచ్. మొత్తం మీద అయితే పాపం ప్లేయర్లు అందరూ బోరింగ్ అవుతారు, అవుట్ అవుతలేడని ట్రై చేస్తారు చాలా. బాల్ గంత టైమింగ్ వేయదు, అప్పుడప్పుడు ఒక్కోసారి యార్కర్ వేయాలి, డిఫరెంట్ బాల్స్ వేయాలా. టెస్ట్ మ్యాచ్ అంటే ఎందుకు తెలుసా? బ్యాట్స్మెన్ ఎట్లా రియాక్ట్ అవుతుండో దాని మీదకి వెళ్ళి బాల్ వేయడానికి కోసం. ఎన్ని బాల్ అని? 3. ఏవాడు బాల్ చూడు, చిన్న చూడు. తీసుకొనిరా ఫ్రెండ్స్. ఇంకా 2 బాల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 4 ఓవర్లు పట్టినట్టే. వాటే బాల్. టెంప్ట్ చేయాలా బ్యాట్స్మెన్, టెంప్ట్ చేసినట్టు చేయాలా. ఇప్పటికైతే 4 ఓవర్లు పట్టిండు. 24 బాల్. ఓవర్ అయిపోయింది. ఓవరైంది. కార్తిక్ అయిపోయి వైపు. కార్తిక్ నువ్వు వద్దావు. అక్కడ బౌలింగ్ అయితే లొల్లి పెట్టుకుంటారు ఇద్దరు. లాస్ట్కి అయితే రెడ్డంగా అయినా కార్తిక్ గెలిచిండు. ఫుల్ టైమింగ్ బాల్స్ వేస్తారు, అందుకే ఇప్పటికి 25 బాల్ పట్టిండు. టెస్ట్ అంటే టెస్ట్ లెక్క ఆడుతుండు. 26 బాల్ పట్టిండు ఇప్పటికి. ఇంతకుముందు సెకండ్ ప్లేస్లో ఉండే. ఇక ఈ మ్యాచ్, ఈ థమ్స్అప్ మజా నాకే రావాలని మొత్తం గట్టి పోరాటం మీద ఉన్నాడు. సో ఇప్పటికైతే అవుట్ అవుతలేడు. ఇంకా అదే బాల్ ఇంకా లోపలికి వేయాలా. ఎన్ని టిప్స్ ఇస్తే వాళ్ళు ఫాలో అవుతలేరు. లాస్ట్ బాలా? క్యాచ్ మిస్. కింద కూర్చుంటే క్యాచ్ అనే మీరు అటుగా ఇస్తారు, ఎటుగా అవుట్ అవుతలేడు కానీ. ఓవర్. నెక్స్ట్ ఓవర్. 6th ఓవర్. 6th ఓవర్. వాటే బాల్. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ని అయితే టచ్ చేస్తాడు. వికెట్ స్టంపింగ్ బాల్స్ అయితే వేస్తలేరు. క్యాచ్. బాడీ కంటింది. ఇప్పటికీ 32 బాల్స్ అయితే పట్టిండు. మళ్ళా బాల్ వేయింది. బాల్ అయితే వచ్చింది. క్యాచ్. ఫైనల్గా అలా బాధ ఇవ్వడలేక అవుట్ అయినట్టున్నాడు. సో ఇప్పుడు సెకండ్ బ్యాట్స్మెన్ ఎక్కాల. ఆల్మోస్ట్ ఎంత 37 బాల్, 33 బాల్ పట్టిండు. 34 బాల్ పడితే కార్తిక్ విన్ను. ఓకేనా? 34 బాల్. కీపర్ రావాలా ఫ్రెండ్స్? చూద్దాం. ఇప్పటిదాకైతే నెంబర్ 1 టెస్ట్ మ్యాచ్ అయింది. చూద్దాం. స్లో స్పిన్నర్ అయితే వచ్చిండు. గ్రౌండ్. ఒక బాల్ అయితే దాటైంది. కీపర్ నేను చేసి అవుతుంది కన్నయ్య కాబట్టి.
థర్డ్ బాల్. బాల్ మాత్రం మంచిగా డిఫెన్స్ అయితే ఆడుతుర్రు. ఇప్పుడు ఫోర్త్ బాల్. మొత్తం వికెట్ ఇడిచిపెట్టి 20-20 ఆడుతుంది కానీ 6 4 లేవు ఇలా. వాట్ డిఫెన్స్. రాహుల్ ద్రావిడ్ లెక్క కిందికి వెళ్ళి కొడుతుండు. లాస్ట్ బాల్ 6 బాల్ పట్టిండు. గ్రౌండ్ టేప్ ఓవర్ కంప్లీటెడ్. 6 బాల్ అయితే కంప్లీట్ చేసిండు. ఈ వికెట్ పడట్లేదు తొందరగా. ఓ వావ్, కూర్చున్న దగ్గరికి వెళ్ళి సునీల్ నారాయణ లెక్క కొడుతుండు బాల్ జరపకుండా. 8 బాల్ పట్టిండు ఇప్పటికి. ఓ నాడు ముంగడది. మన కన్నయ్య డిఆర్ఎస్ కోరుకున్నాడు, బట్ బాల్ లోపట్నే పడ్డది, నాట్ అవుట్. బోల్డ్ ఫ్రెండ్స్, మళ్ళీ నేనే బాల్ అప్పట్టినా అనుకోయేది. ఫైనల్గా 10 బాల్ అయితే పట్టిండు. అప్పటికైనా 2 ఎక్కనే పట్టిండు. ఇప్పుడు థర్డ్ బ్యాట్స్మెన్ కన్నయ్య వస్తుండు, చూద్దాం మరి. 1 బాల్ అవుట్ అవుతారా, 2 బాల్ అవుట్ అవుతారా? కీపర్ రావాలి, కీపర్ సన్నీ కీపర్ రా. కన్నయ్య మొత్తం మొక్కుతుండు. సో ఇప్పుడు టెస్ట్ ఆడతాడు. 33 బాల్ టార్గెట్. అప్పుడు స్టంప్ అవుట్ అయ్యిండు. సెకండ్ బాల్. 2 బాల్ కంప్లీటెడ్. కంగ్రాచులేషన్స్, 3 బాల్ పట్టినావు. ఇప్పుడు ఫోర్త్ బ్యాట్స్మెన్ ఎవరు? చిన్న కన్నయ్య. మనం ఎదురు చూస్తున్న చిన్న కన్నయ్య నల్ల బ్యాట్ పట్టుకొని నల్ల డ్రెస్ వేసుకొని వస్తుండు. మళ్ళీ ఆడ బౌలింగ్ కోసం కొట్టుకుంటారు. చిన్న కన్నయ్య 33 బాల్ పడితే ఫస్ట్ ప్లేస్కి వస్తావు, మజా బాటిల్ వస్తుంది. 34. కన్నయ్య అయ్యి ఒకరికి 1 బాల్ కంప్లీట్. కౌంట్ బాల్ అది. 3. 2 బాల్స్ కంప్లీట్ అయిపోయినాయి. 4 బాల్ కంప్లీట్ అయిపోయినాయి. నువ్వే కావు, నువ్వేస్తే బాగా ఘోరంగా స్పీడ్ వస్తుంది అది. మెల్లగా. 4th బాల్ అవుటే. అన్నకన్నా ఒకటి ఎక్కడ పట్టినావు. కంగ్రాచులేషన్స్, 4 బాల్ పట్టినావు. ఇప్పుడు మన హర్షవర్ధన్ భయ్ వస్తుండు. ఇప్పుడు ఆల్మోస్ట్ అప్పుడు ఫస్ట్ బాల్ అవుట్ అయ్యిండు. ఇప్పుడు కనీసం ఇంకో బాల్ ఎక్కడన్నా పడతాడు లేదు, చూద్దాం. నాకు కార్తికేనా ఫిల్టర్ బయట ఉంటే నాడవుతుంది, చేతికి అంటుంది. మళ్ళీ 1 బాల్ కంప్లీట్ చేసిండు. 2 బాల్ కంప్లీట్ చేసిండు. క్యాచ్ అవుటే. పర్లేదు, అప్పటికన్నా 2 బాల్ ఎక్స్ట్రా పట్టిండు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎవరు? ఇంకెంతమంది ఉన్నారు? ఇంకిద్దరు ఉన్నారు. ఇద్దరిలో ఎవరైనా 33 బాల్ పడితే వాళ్ళు విన్నర్. చిన్నకన్నా లాస్ట్ నిలిసాను. ఇక ఏం కాదు, బాల్ లెక్క పట్టినావు. ఓకే. ఫస్ట్ బాల్ అవుటే. గోడ కట్టింది, అంటది అవుట్. ఈ గోడకి బార్డర్, ఇది బార్డర్ మళ్ళా గోడ కట్టింది అప్పటి లెక్క. ఇక లాస్ట్ బ్యాట్స్మెన్ 33 కొడితే 33 బాల్ పడితే ఫస్ట్ ప్లేస్కి వస్తావు. 1 బాల్ అవుట్ చేసి ఇయ్యు. సన్నీ ఇక ఈ కన్నయ్యకి మా పని ఫీల్ అవుతున్నావు. లొల్లికి రెడీ, లొల్లికి ఫస్ట్ ఉంటారు. బ్యాటింగ్ గట్టిగా పడాలా. ఇక ఫస్ట్ బాల్ స్టార్ట్ అయింది. ఊతుండు. నాడౌట్. కానీ మెల్లగా కదా, స్పీడ్ ఏదో అవుట్ అయితే కదా మంది అయిపోయినట్టు మ్యాచ్. క్యాచ్. చేతి కంటింది కాబట్టి నాట్అవుట్. చేతి కంటి పోతే నాట్అవుట్. నువ్వు ఇడిచిపెట్టినానికి అవతల అవుట్ అవుతుండే. ఇక సెకండ్ ఇన్నింగ్స్ అంటే సెకండ్ సారి బ్యాటింగ్ వచ్చింది కాబట్టి చిన్నకన్నా అవకాశం ఇచ్చిండు. 3 బాల్ అయినాయి. 4 బాల్.
ఈ బాల్ అవుట్ చేస్తాను చూస్తుడు. క్యాచ్! ఓ స్టెప్ క్యాచ్ పట్టిడు. లాబాల్ అవుట్ చేస్తేనేమో చిన్న కన్నయ్యకి బౌలింగ్ రాదు. ఇప్పుడు డిఆర్ఎస్ లేదు ఇక్కడ. ఇప్పుడు చిన్న కన్నయ్య బౌలింగ్ వేస్తుండు. చిన్న కన్నయ్య ఈ మ్యాచ్లో అయితే వికెట్లు తీయలేడు. ఇప్పుడు తీస్తారు కదా చూద్దాం. ఇప్పటికైతే 6 balls పట్టిండు. 7 balls కంప్లీటెడ్. లెగ్ స్పిన్ క్యాచ్ క్యాచ్. 8 balls కంప్లీటెడ్. క్యాచ్. కీపర్ ఇటు రావడం వలన క్యాచ్ మిస్ అయిపోయింది. ఇప్పుడు 4th ball వేస్తుండు. చిన్నగానే మొత్తం అన్ని ఫుల్ స్టెప్ బాల్స్ వేస్తుండు. అప్పుడప్పుడు యార్కర్ బాల్స్ వేయాలి. చిన్నకన్నయ్య కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ సేమ్ వేసినావు. అన్ని బాల్ సేమ్ వేస్తున్నావు. లాబాల్ ఇప్పటికి 12th ball. 2 overs కంప్లీటెడ్. ఇంకొక 3 overs వాడితే ఫస్ట్ ప్లేస్కి వస్తాడు. 12 balls అయినాయి. సో టాపర్ వర్సెస్ రన్ చేంజ్. క్యాచ్! సూపర్ క్యాచ్. ఫైనల్లీ ఒక వికెట్ కు తీసినావు. కంగ్రాచులేషన్స్. ఫ్రెండ్స్, ఇంతకుముందు మ్యాచ్ లో 2nd place ఉండే. సో అదే ఇన్స్పైరింగ్ తోటి మళ్ళా ఆడి ఫస్ట్ ప్లేస్ వచ్చి గెలిచిండు. ఇవ్వ మజా బాట్లు అయితే ఇస్తున్నాం. ఫ్రెండ్స్, మన విన్నర్ వచ్చేసి ఇక అందరం తాగుదాం అన్నాడు. అంటే నాకు గ్లాస్ వస్తుంది అన్నట్టు. ఎలా ఉంది ఫ్రెండ్స్? టెస్ట్ మ్యాచ్ చాలా బాగుంది కదా. బంగ్లా మీద ఆడడం కొంచెం రిస్క్, ఎందుకంటే బాల్ ఊరికే కింద పడుతుంది కాబట్టి. సో పిల్లలైతే బంగ్లా మీద ఆడేటప్పుడు పెద్దవాళ్ళు కంపల్సరీ ఉండాలా, ఎందుకంటే ఎడ్జ్లో కొంత ఆడద్దు. ఎలా ఉంది ఫ్రెండ్స్? గేమ్ చాలా బాగుంది కదా. మళ్ళీ ఎడ్జ్ చేయకుండా వీడియో నచ్చినట్టయితే బాయ్.